హలో, వెల్కమ్ టు మై ఛానల్. అదివో అల్లదివో శ్రీహరివాసము అంటూ ఆ శ్రీ వెంకటేశ్వరుని పరిచయం చేసిన అన్నమయ్య జయంతి ఈరోజు బుద్ధ పూర్ణిమ కూడా, బుద్ధుని జయంతి కూడా ఈరోజు చాలా పవిత్రమైన రోజు. అందుకే ఈ వీడియో చేస్తూ మీ ముందుకు వస్తూ నేను అన్నమయ్య పద కవితా పితామహుడు. ఆయన 38,000 కీర్తనలు పైగా రచించారు. కానీ అందులో మనకు లభ్యమైనవి ఓన్లీ 12,000 మాత్రమే. అందులో కొన్ని మాత్రమే మనం 12,000లోని కొన్ని మాత్రమే చాలామంది స్వరపరిచి మనందరికీ అందుబాటులో ఉంచారు. అన్నమయ్య కీర్తనలన్నీ చాలా సరళమైన భాషలో ఉంటాయి. పండిత పామరులు ఎవరైనా పాడుకునే రకంగా ఆయన రచన కొనసాగింది. ఎందరో పెద్దలు దానికి చక్కని సంగీతాన్ని అందించి దాన్ని జనబాహుళ్యంలోకి వినసొంపుగా ఉండే పాటల్లాగా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్క కీర్తన మన దైనందిన జీవితంలో ఏదో ఒక సంఘటనకి కట్టుబడి ఉన్నట్టుగా ఉంటుంది. అన్నమయ్య గీతాలు అనగానే ఓన్లీ భక్తి భావంతోటే కాకుండా శృంగార రచనలు, జానపద రచనలు, తత్వ రచనలు, ఇలా ఎన్నో రకాలుగా ఆయన రచనలు కొనసాగాయి. అదివో అల్లదివో అంటూ మనకి కొండలలో నెలకొన్న కోనేటి రాయుడిని పరిచయం చేసిన అన్నమయ్య రచించిన ఎన్నో కీర్తనలు, అందులో కొన్ని మీ ముందుకు. నారాయణతే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణతే నమో నమో తెలిసితే మోక్షము తెలియకున్న బంధము కలవంటిది బ్రతుకు కనునికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. సిరిత నవ్వులవాడు సిన్నెక్క వీడు వరపడగడ చూడవే సిన్నెక్క. సిరిత నవ్వులవాడు సిన్నెక్క వీడు వరపరగడ చూడవే సిన్నెక్క. జగడపు చనవుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనవుల జాజరా. ఇవి చాలా కొన్ని మట్టుకే. ఇలా ఎన్నెన్నో కీర్తనలు. ఈ కీర్తనలన్నీ ఎలా ఉన్నాయో, నా వీడియో ఎలా ఉందో పూర్తిగా చూసి నాకు మీ సలహా అందిస్తారని, కామెంట్ రూపంలో మీ అభిప్రాయం చెప్తారని ఎదురు చూస్తుంటాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. ధన్యవాదాలు. సూర్యప్రభ.